హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో మీకైతే ఈ వీడియోలో నేను మామిడికాయ పప్పు చూపిస్తున్నానండి. ఈ సమ్మర్లో మనం అస్సలు మిస్ చేసుకోకూడదు మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయతో చేసే రెసిపీస్ అనేవి రా మ్యాంగోతో. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 గ్లాసెస్ దాకా కందిపప్పు తీసుకున్నానండి, తురద్ దాల్. అండ్ దీనికి ఏంటంటే ఫస్ట్ అయితే మనం కడిగి పెట్టుకొని ఆ తర్వాత మనం ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు కందిపప్పుకి 1.5 దాకా వాటర్ తీసుకుంటాను. సో 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్. దీంట్లోనే ఆయిల్ ప్లస్ పసుపు, చిటికెడు పసుపు అండ్ మామిడికాయ ముక్కలు తొక్క తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదైతే జస్ట్ మనకి 10-15 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. నేను ఎక్కువ హంగామా చేయట్లేదు మామిడికాయ పప్పు కోసం. సో బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. అండ్ దీంట్లోకి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకొని వేసుకోండి. అండ్ అలాగే 4 to 5 పచ్చిమిర్చి దాకా నిలువుగా కట్ చేసేసుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ దాకా మనం ఈ కుక్కర్ విజిల్స్ అయితే రావాలన్నమాట. మినిమం 4 అయితే కంపల్సరీ రావాలి. 4 విజిల్స్ వస్తే అప్పుడు మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. సో చూడండి, మనకి పప్పు అనేది ఉడికిపోయిందండి. అండ్ దీన్ని అయితే మనం పప్పు దువ్వతో ఎక్కువగా నుజ్జు చేసుకోకండి, మరీ లైక్ పేస్ట్ లాగా చేసుకోవద్దు, మరీ అంత ముద్దగా ఉండకుండా కొంచెం కచ్చా పచ్చిగా ఇలా పప్పు దువ్వతో ఈ విధంగా రుబ్బుకోండి. పప్పు ఉన్నా పర్లేదండి, మంచిగా ఉంటుంది. మరి ఎక్కువగా రుబ్బితే ఏంటంటే ఆల్రెడీ మామిడికాయ పప్పు అనేది తొందరగా దగ్గర పడుతుంది కొంచెం వాటర్ వేసినా కూడా. అందుకని ఎక్కువగా రుబ్బకూడదు. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసాను. అండ్ అలాగే ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ దాకా మనకి కారం కూడా పడుతుంది. ఆల్రెడీ మిర్చి కూడా వేసాను, కానీ కారం కూడా వేయాలన్నమాట. సో ఈ విధంగా మనం కారం వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా కావాలంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చండి, అంటే మీరు తినేదాన్ని బట్టి. కానీ మనకి ఇలా కనిపిస్తుంది కదా, కాసేపు అయ్యాక మామిడికాయ పప్పు అనేది దగ్గరకు వస్తుంది అనమాట. సో అందుకని ఇంక కొన్ని వాటర్ కూడా వేసేసుకొని మనము చేసేసుకోవచ్చు. మంచిగా ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు తాలింపుకైతే ఈ విధంగా నేను బౌల్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ సరిపడా వేసుకున్న తర్వాత తాలింపు గింజలు కొంచెం ఎక్కువగా మా వారికి ఇష్టము, అందుకని తాలింపు గింజలు అనేది నేను ఎక్కువగా వేసాను. అండ్ అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. సో అంటే కొంచెం మనకి ఆయిల్ కూడా వేడయ్యి, సో ఈ విధంగా జీలకర్ర ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ దాకా పప్పులో వేస్తే బాగుంటుంది కదండి. ఇవి మంచిగా మనకి చిటపట అన్న తర్వాత సో ఇప్పుడైతే మనం దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుందాము. సో తాలింపు మీరు జనరల్గా ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకుంటే సరిపోతుంది, బట్ ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా వెల్లుల్లి కూడా కొంచెం కచ్చపచ్చిగా దంచుకొని వేసుకోండి. అండ్ అలాగే దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసుకోండి, ఒక 4 దాకా ఎండుమిర్చి కూడా పడతాయి. అండ్ కొంచెం లాస్ట్లో ఇంగువ కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. సో చూడండి, ఎంతో టేస్టీ మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.